రెరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామ పంచాయతీలకు 846 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 70 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు, 507 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 77 గ్రామ పంచాయతీలకు 540 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో 134 గ్రామ పంచాయతీలకు 946 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి. స్పందన, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే ఉదయం 7 గంటలకు అయితే ప్రారంభమైన చెప్పొచ్చు. అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 392 సర్పంచ్ పదవులతో పాటు 5013 వార్డు సభ్యులకు కూడా ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే మొదటి విడత ఏదైతే పోలింగ్ శాతంతో దాన్ని పెంచే ప్రయత్నంగా అధికారులు కూడా ఆ ప్రయత్నం అయితే చేశారు. ఇటు ఇందులో దాదాపు సుమారు 26 గ్రామాలు అయితే ఏకగ్రీవమైనట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దీంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే 600 మందిని కూడా పోలీసులు అయితే బైండ్ ఓవర్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లాలో మాత్రం 111 గ్రామ పంచాయతీలకు 846 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, పెద్దపల్లి జిల్లాలో మాత్రం 70 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 507 వార్డులకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో 77 గ్రామ పంచాయతీలకు 540 వార్డులతో ఎన్నికలు జరగగా, జైత్యాల జిల్లాలో 134 గ్రామ పంచాయతీలకు 946 వార్డులకు కూడా ఈ ఎన్నికలు నిర్వహించేది కూడా అధికారులు ఏర్పాటు చేయగా, ఈ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో దాదాపు 1 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. 1 గంటలకు ఈ క్యూ లైన్ లో ఎవరైతే గేట్ దగ్గర క్యూ లైన్ లో ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో ఎలాంటి ఏమైనా అత్యవసర సమయాల్లో కూడా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం అందించేందుకు కూడా వైద్యాధికారులను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు 1 గంటకు పూర్తయిన వెంటనే 2 గంటల నుంచి కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్నట్లు అయితే మొదటగా కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ బందోబస్తు అయితే ఏర్పాటు పూర్తి చేస్తారు. రాత్రి 8 కూడా కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టు చిన్న గ్రామాలు కూడా ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో మాత్రం రాత్రి వరకు మేజర్ గ్రామ పంచాయతీలు కూడా రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ గోపి. రెరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.